బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. నర్సంపేట డిపో ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి చెందారు. ఇవాళ మధ్యాహ్నం పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న శంకర్ గౌడ్ ఎంజీఎం నుంచి హైదరాబాద్ తరలిస్తూ ఉండగానే మార్గ మధ్యలో మృతి చెందారు. నర్సంపేట డిపో ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి చెందారు. ఇవాళ మధ్యాహ్నం పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న శంకర్ గౌడ్ ఎంజీఎం నుంచి హైదరాబాద్ తరలిస్తూ ఉండగా మార్గ మధ్యలోనే మృతి చెందారు. ఇక 2 రోజులుగా సమ్మెలో పాల్గొంటూ ఉన్నారు శంకర్ గౌడ్. ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి విజయ్ మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. విజయ్, మనం ప్రస్తుతం చూస్తున్నాము 2 రోజులుగా సమ్మెలో పాల్గొన్న శంకర్ గౌడ్ నిప్పంటించుకున్నారు. ప్రస్తుతం ఆయన మృతి చెందినట్లుగా అప్డేట్ అందుతోంది. డీటెయిల్స్ ఏంటి? దాదాపు 80% గాయాలతో ఆత్మహత్య చేసుకున్నటువంటి శంకర్ గౌడ్ కొద్దిసేపు క్రితమే చనిపోయాడు. ప్రస్తుతం డిఆర్డిఓ అపోలో కంచన్ బాగ్ లో ఉన్నటువంటి డిఆర్డిఓ అపోలో ఆయన మృతదేహం ఉంది. అయితే ఇప్పటికే ఆయన కుటుంబ సభ్యులకి సమాచారం అందించారు. అయితే ఎంజీఎం నుంచి హైదరాబాద్ తరలిస్తుండగా మార్గ మధ్యలో చనిపోయారు. ఇమీడియట్ గా చనిపోయిన ఏదైతే అంబులెన్స్ లో తీసుకొస్తున్నాడో ఆ సమయంలోనే చనిపోయినప్పటికీ కూడా తీసుకున్నటువంటి క్రమంలో డిఆర్డిఓ అపోలోకి తీసుకొచ్చారు. అక్కడ ఆయనకు వైద్య పరీక్షలు అందించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా బాడీ రెస్పాన్స్ కాలేదు. 80% గాయాలతో ఊపిరితిత్తులు పూర్తిగా కాలిపోయిన నేపథ్యంలో ఆయన చనిపోయినట్టుగా కొంచెం క్రితమే డాక్టర్లు ప్రకటించారు. నర్సంపేట డిపో ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి చెందారు. ఇవాళ మధ్యాహ్నం పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య యత్నం చేయడం, ఇమీడియట్ గా అక్కడ ఉన్నటువంటి వ్యక్తులంతా కూడా ఆ మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత వరంగల్ కి సంబంధించినటువంటి పోలీస్ కమిషనర్ కలెక్టర్ చేరుకొని ఇమీడియట్ గా అక్కడ గాయాలతో దాదాపు 60 నుంచి 80% గాయాలతో ఉన్నటువంటి శంకర్ గౌడ్ ని హైదరాబాద్ కి తరలించారు. ముందుగా యశోద హాస్పిటల్కి తీసుకోవాలని చూశారు, కానీ కంచన్ బాగ్ లోని డిఆర్డిఓ అపోలోకి తీసుకొచ్చారు. హైదరాబాద్ కి చేరుకుంటున్న సమయంలోనే శంకర్ గౌడ్ మృతి చెందాడు. దాదాపు 80% గాయాలతో బాడీ అంతా కూడా పూర్తిగా కూడా కాలిపోవడంతోనే ఆయన చనిపోయినట్టుగా డాక్టర్ చెప్తున్నారు. ఎడిమాకు సంబంధించి, ఎందుకంటే ఆయన 80% గాయాలకు సంబంధించి ఊపిరితిత్తులంతా కూడా పూర్తిగా కూడా దగ్గర రావడం, దాంతోపాటు బాడీ అంతా కూడా ఎడమ రావడంతో ఆయన శ్వాస తీసుకోవడం కష్టమైంది. సో ఇమీడియట్ గా హాస్పిటల్ తీసుకొచ్చి చనిపోయినట్టుగా అయితే డాక్టర్లు చెప్తారు. అయితే ప్రస్తుతం కంచన్ బాగ్ అపోలో హాస్పిటల్ దగ్గర పెద్ద ఎత్తున పోలీసులు బలగాలను మోహరిస్తున్నారు. ఎందుకంటే ఆర్టీసీకి సంబంధించిన సమ్మె ఈ రోజు 2వ రోజు కొనసాగుతున్న సమయంలోనే ఒక ఆర్టీసీ డ్రైవర్ చనిపోవడం, మిగతా చోట కూడా చాలా మంది ఆత్మహత్య యత్నం చేసిన నేపథ్యంలో ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటుగా మంత్రులు కూడా అప్పీల్ చేశారు, ఎవరు కూడా ఆత్మహత్యలు చేసుకోవద్దని. రేపు ఆర్టీసీ సంఘాలతో మీటింగ్ ఉన్న నేపథ్యంలో ప్రస్తుతానికైతే ఈ ఇష్యూకి సంబంధించి శంకర్ గౌడ్ మృతి చెందాడు. అతని ప్రస్తుతం అపోలో డిఆర్డిఓ లో ఆయన డెడ్ బాడీని ఉంచారు. చాలా పెద్ద ఎత్తున ఆర్టీసీకి సంబంధించిన సంఘాలు వాళ్ళంతా కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి అక్కడ కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేసే పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ విజయ్. నర్సంపేట డిపో ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి చెందారు. ఇవాళ మధ్యాహ్నం పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నారు శంకర్ గౌడ్. ఎంజీఎం నుంచి హైదరాబాద్ తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందారు. 2 రోజులుగా సమ్మెలో పాల్గొంటూ ఉన్నారు శంకర్ గౌడ్. జేఏసీ పిలుపుతో డిపోలో చేపట్టిన నిరసన కార్యక్రమంలో పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నారు శంకర్ గౌడ్.